loop at result package, assigning result fields and loop the process. Next, there is something called expert routine and undanna. I have got expert routine. Okay, simple. ఈ రెండు అర్థమైతే ఇదే పెద్దగా ఆ రెండు కలిపితే ఎక్స్పర్ట్ రొటీన్ అవుతుంది అంతే. వెరీ సింపుల్. బేసిక్ ఏంటంటే లెట్స్ సే I don't want to write start routine, end routine, some field level rules on it. I would like to implement one simple ABAP program which takes from source and updates into target bus. I don't want to implement some part of logic in start routine, some part of logic in end routine, some part of logic direct mapping em uddu. Okay ABAP program to source నుంచి data తీసుకో target లో update చేయాలి. One big program which updates data for every target field of your target. నీ టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఇన్ఫార్మేటిక్ రొటీన్ ద్వారా కావాలనుకో ఆల్మోస్ట్ అలాంటప్పుడు ఐ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్. నాకు సోర్స్ ఉంది, టార్గెట్ సోర్స్లో డేటా తీసుకోవడము, టార్గెట్లోకి నీకు ఏం కావాలో మొత్తం అన్ని టార్గెట్లో అన్ని ఫీల్డ్స్కి రొటీనే అన్నట్టు అలాంటి లాజిక్ ఉన్నప్పుడు వీ గో టు ఎక్స్పర్ట్ రొటీన్. ఓకే, సో బేసిక్లీ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ వన్ బిగ్ ABAP program which takes data from source and updates it all target fields, not one, all target fields with routine only. నాకు టార్గెట్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్కి రొటీనే కావాలన్నాడు. అలాంటి సినారోకి ఎక్స్పర్ట్ రొటీన్కి వెళ్తాం. అండ్ వెన్ యూ ఇంప్లిమెంట్ ఎక్స్పర్ట్ రొటీన్, యూ కెనాట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ రొటీన్, యూ కెనాట్ ఇంప్లిమెంట్ ఎండ్ రొటీన్, నో ఫీల్డ్ లెవెల్ రూల్స్, ఓన్లీ వన్ రొటీన్ విచ్ టేక్స్ సోర్స్ డేటా అప్డేట్స్ టార్గెట్ డేటా అంతే. ఓకే, and so when you implementing expert routine you will use both the tables, source package table, result package table, రెండు ఉంటాయి అన్నట్టు. ఆటోమేటిక్ వాడు క్రియేట్ చేసి పెడతాడు, నువ్వేం చేయనవసరం. అల్టిమేట్ లాజిక్ ఏమంటే ఆల్ ది ఇన్కమింగ్ డేటా విల్ బి ఇన్ సోర్స్ ప్యాకేజ్. ఐ షుడ్ టేక్ ది రికార్డ్ ఫ్రమ్ సోర్స్ ప్యాకేజ్, మ్యానిపులేట్ ది రికార్డ్స్ ఇన్ టు రిజల్ట్ ప్యాకేజ్ అండ్ అపెండ్, అండ్ వాట్ ఆర్ ది రికార్డ్స్ యూ పుట్ ఇన్ రిజల్ట్ ప్యాకేజ్ విల్ బి అప్డేట్ టు మై క్యూబ్ ఆర్ టార్గెట్. అంతేనా? వెన్ యూ సే ఎక్స్పర్ట్ రొటీన్ ఇలా బోత్ ద టేబుల్, సోర్స్ ప్యాకేజ్ టేబుల్, రిజల్ట్ ప్యాకేజ్ టేబుల్ రెండు ఉంటాయి. All the incoming data will be in source package, refer to the records from source package, manipulate the records into result package, append the records into result package, and what are the records you put into this table will be getting to my target. Ante concept. Expert routine lo source package, result package rendu untayna. ఏవైతే వస్తున్న సోర్స్ నుంచి వస్తున్న రికార్డ్స్ అన్ని సోర్స్ ప్యాకేజ్లో కూర్చుంటాయి. నువ్వు సోర్స్ ప్యాకేజ్లో ఉన్న రికార్డ్ ఒకటి తీసుకుని రిజల్ట్ ప్యాకేజ్లో నీకు ఎట్లా కావాలో అట్లా రికార్డ్ అపెండ్ చేసి, అపెండ్ అంటే క్రియేటింగ్ న్యూ రికార్డ్స్, యాడింగ్ న్యూ రికార్డ్ అపెండ్ చేసి పెట్టావు అనుకో, ఏవైతే రికార్డ్స్ నువ్వు రిజల్ట్ ప్యాకేజ్ లేక అపెండ్ చేసి పెడతావు అవే టార్గెట్లోకి వెళ్తాయన్నట్టు. యాక్చువల్లీ అంతే బస్ కాన్సెప్ట్. ఏమంటే ఇన్ ఆర్డర్ టు లూప్ త్రూ దిస్ టేబుల్స్, దే అలాంగ్ విత్ ది టేబుల్స్ దే హెవ్ గివెన్ ఫీల్డ్ సింబల్ అండ్ వర్క్ ఏరియా ఆల్సో. ఫర్ సోర్స్ ప్యాకేజ్ వేర్ ఐఎమ్ లూపింగ్ త్రూ దే హెవ్ గివెన్ ఫీల్డ్ సింబల్, సోర్స్ అండ్ స్క్వేర్ ఫీల్డ్స్. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఫీల్డ్ సింబల్ కాదు, స్క్వేర్ బ్రాకెట్స్ లేదంటే వర్క్ ఏరియా అన్నట్టు. అక్కడ లెస్ దెన్ గ్రేటర్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఇస్ బికాస్ ఫీల్డ్ సింబల్. ఓకే, ఇప్పుడు ఏం లేదు బస్ లూప్ అట్ సోర్స్ ప్యాకేజ్ ఇన్ అసైనింగ్ సోర్స్ ఫీల్డ్ అని పెట్టి నీకు కావాల్సినట్టుగా రికార్డ్ ఫస్ట్ యూ షుడ్ మ్యానిపులేట్ ఇంటూ వాట్ నీ వర్క్ ఏరియా రిజల్ట్ ఫీల్డ్కి రికార్డ్ ఫార్మేట్ చేసి అక్కడ నుంచి టేబుల్కి అపెండ్ చేసుకోవాలి అంతే. చూడు బస్ ఇప్పుడు లూప్ అట్ సోర్స్ ప్యాకేజ్ అసైనింగ్ సోర్స్ ఫీల్డ్ అంటే ఏంది, ఎన్నిసార్లు లూప్ తిరుగుతుంది డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ సోర్స్ ప్యాకేజ్. ఫస్ట్ టైం లూప్ తిరిగేటప్పుడు ఆ రికార్డ్ ఎక్కడికి వస్తుంది, ఫస్ట్ రికార్డ్ సోర్స్ ఫీల్డ్కి వెళ్తుంది. అప్పుడు దెన్ మూవ్ కరస్పాండింగ్ ఫీల్డ్స్ ఆఫ్ సోర్స్ ఫీల్డ్స్ టు వాట్ సోర్స్ ఫీల్డ్కి ఫస్ట్ రికార్డ్ వస్తుంది. ఆ సోర్స్ ఫీల్డ్ ఉన్న ఫస్ట్ రికార్డ్ని రిజల్ట్ ఫీల్డ్స్ అనే వర్క్ ఏరియాలకు దొబ్బేసి రిజల్ట్ ఫీల్డ్స్లో ఉన్న వర్క్ ఏరియాలో నుంచి రిజల్ట్ ప్యాకేజ్లోకి అపెండ్ చేయాలి అంతే. ఇట్లా రావాలి లింక్. ఎందుకంటే డైరెక్ట్గా అల్టిమేట్ లాజిక్ ఏంది, సోర్స్ ప్యాకేజ్లో నుంచి రిజల్ట్ ప్యాకేజ్ పెడుతుంది కానీ డైరెక్ట్ పెట్టమన్నట్టు. From source package, you will move the record to source underscore fields, which is field symbol. From that source fields, you will assign the record properly as per your requirement. You will manipulate the record in what result underscore fields, because it's a work area. At any point of time, it can hold only one record bus. Formate your record in the field symbol. Work area result underscore fields. From work area result underscore fields, you append back to what table result underscore package. Ante concept. నీకు కావాల్సినట్టుగా మ్యాప్ చేసుకోవాలని అంతే. ఓకేనండి. ఇప్పుడు చూడండి నా రిక్వైర్మెంట్ చూడండి.
రియల్ టైం లాజిక్లు అంటే ఇంక ఇట్లే ఉంటాయి అన్న, పెద్దగానే ఉంటాయి. వీ కెనాట్ ఎస్కేప్. చూడు నా రిక్వైర్మెంట్ చూడన్నా, ఇది కొద్ది కాంప్లెక్స్ అంటే లాజిక్ కాంప్లెక్స్, కాన్సెప్ట్ సింపులే. ఓకే, ఐ జస్ట్ టుక్ సమ్ దీనికి ఒక టేబుల్ ఉందన్న, ఇట్లుందన్న. యాక్చువల్గా ఐఎమ్ గివింగ్ డిఫరెంట్ ఆఫర్స్ టు మై కస్టమర్స్. నా కస్టమర్స్కి నేను డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తున్నాను. అంటే ఎట్లా అంటే బేసిక్లీ వాట్ ఐవ్ డన్ ఇస్ ఐవ్ గాట్ సంథింగ్ కాల్డ్ ఆఫర్ బుక్ అని ఉంది. అంటే నేనేం చేస్తున్నానంటే అందరికీ ఇష్టానుసారం కస్టమర్ అందరికి ఆఫర్ ఇవ్వకుండా ఐ హావ్ డన్ కస్టమర్ సెగ్మెంటేషన్. వీడు ఎసెన్షియల్ కస్టమరు, వీడు ఎక్సెప్షనల్ కస్టమర్. ఫర్ ఎక్సెప్షనల్ కస్టమర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కేటగిరీ ఐ విల్ గివ్ దిస్ ఆఫర్ అని అట్లా పెట్టుకున్నాను. ఒక ఆఫర్ బుక్ ఫార్ములేట్ చేసుకున్నాను. అంటే చూడు, డౌన్ స్ట్రీమ్ ప్రోడక్ట్ కేటగిరీకి, ఎక్సెప్షనల్ కస్టమర్కి, ఎల్ఎంసి అంటే లాస్ట్ మినిట్ చేంజెస్, ఎల్టీఎఫ్ అంటే లెస్ దాన్ ఫుల్ ట్రక్ లోడ్, మంత్లీ వాల్యూమ్ ఆప్షనల్ అంటే ఎవ్రీ ఇట్స్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ బస్. And every month I need to deliver it. Say 1 month you might ask for 100, and next month you might ask for 200, next month you might ask for 300. అంటే వాల్యూమ్ ఆప్షన్ అంటే ఈ కెన్ చేంజ్ మంత్లీ వాల్యూమ్స్. అది లేదనుకో ఎవ్రీ మంత్కి ఫిక్స్డ్ 100 ఇవ్వడం అన్నట్టు, దట్ ఈస్ మంత్లీ ఫిక్స్డ్ అని. సో ఇప్పుడు మంత్లీ వాల్యూమ్ ఆప్షన్ నో అంటే ఏంటంటే మంత్లీ ఈ కెనాట్ చేంజ్ స్టాక్స్. అట్లా అంటే కొన్ని క్రైటీరియాస్ పెట్టినా, అంటే ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కి ఈ టైప్ ఆఫ్ కస్టమర్కి ఐఎమ్ గివింగ్ దీస్ ఆఫర్స్ అని మెయింటైన్ చేయాలి. నా మాస్టర్ డేటా మెయింటైన్ చేసుకున్నాను లైక్ దట్. ఓకేనన్నా. ఇప్పుడు చూడు, ఓటీడీసీ అంటే ఆన్ టైం డెలివరీ కమిట్మెంట్. కొన్ని నా బిజినెస్ టర్మ్స్ ఉన్నాయన్న, అంతే. అంటే ఈ కస్టమర్కి ఇప్పుడు చూస్తే అప్ స్ట్రీమ్లో ఆన్ టైం డెలివరీ కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎస్, కంపల్సరీ నేను డెలివరీ కమిట్మెంట్ చెప్పిన రోజు ఇచ్చేస్తాను అంటే కమిట్మెంట్. ఆరు అంటే రష్ ఆర్డర్ అన్నట్టు. రష్ ఆర్డర్ అంటే గబగబా రాత్రి ఫోన్ చేసి నాకు తొందరగా అంటే ఇచ్చేయాలి. సో ఎస్, ఇస్తున్నాను. ఇవాడు వీడు ఎక్సెప్షనల్ అంటే ఇది రెడీ టు పే ఫర్ ఎ సర్వీస్. వాడు బిజినెస్ లాజిక్ ఏమంటే ఏ కస్టమర్ అయితే రెడీ టు పే ఫర్ మోర్, వాడు అంటాడు రాత్రి నాకు 100 కావాలంటే 1 లీటర్ ₹1,00,000 అంటే రెడీ అంటాడు అనుకో, అట్లాంటి ఇస్తానట నేను. అర్థం అట్లా అంటూ నాకు ఈజ్ నాట్ పేయింగ్ ఫర్ ది వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్, ఈజ్ పేయింగ్ ఫర్ మై సర్వీస్. రాత్రి పాపం లేసి నా కోసం ఇచ్చాడు అనే దానికి ఇస్తాడు డబ్బులు, అట్లాంటి నేను ఇస్తాను. అర్థమే. సో లైక్ దిస్ ఐ కేటగరైజ్ మై కస్టమర్ టైప్ అండ్ ప్రోడక్ట్ టైప్, అండ్ ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ అంటే డౌన్ స్ట్రీమ్ ఎసెన్షియల్కి ఈ ఆఫర్స్ ఇస్తున్నా, డౌన్ స్ట్రీమ్కి ఎక్సెప్షన్లు ఈ ఆఫర్స్ ఇస్తున్నాను, అప్ స్ట్రీమ్ ఎసెన్షియల్ ఈ ఆఫర్స్ ఉన్నాయి, అప్ స్ట్రీమ్ ఎక్సెప్షన్లు ఈ ఆఫర్స్ ఉన్నాయని పెట్టింది. సో బేస్డ్ ఆన్ కస్టమర్ టైప్ అండ్ ప్రోడక్ట్ కేటగిరీ ఐ ఫార్ములేటెడ్ మై ఆఫర్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ ఆఫర్ ఎలిమెంట్స్. ఒక్కొక్క డిఫరెంట్ క్రైటీరియాస్, లాస్ట్ మినిట్ చేంజెస్, లెస్ దాన్ ఫుల్ ట్రక్ లోడ్, మంత్లీ వాల్యూమ్ ఆప్షనాలిటీ, on time delivery commitment, rush order, year on year volume growth. That if my contract is valid for 3 years, first year lo నాకు 1 lakh liters, next year 1,20,000 కావాలి. అట్లా ఈ will be able to increase the year on year volume or not అట్లా. ఓకే, అది ఆఫర్స్ మెయింటైన్ చేసినాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు కాంట్రాక్ట్ నెంబర్ వస్తుంది. ఐ గోట్ సోర్స్ ఆఫ్ ఇట్ టార్గెట్. ఐ నో దర్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్ ఇన్ ద సోర్స్, ఐ ఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దెమ్. ఫ్రమ్ ద సోర్స్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ కాంట్రాక్ట్. ఓకే, అదొక టేబుల్. ఇంకొక టేబుల్ కూడా ఉందన్న, ఇది కొద్దిగా ఇట్ వద్దా, కాంప్లెక్స్ వద్దా? ఓకేనా, ఉన్నీనా
ఇంకొక టేబుల్ ఉందండి. దీంట్లో ఏం తెలుసు? ఇందాక మనం లోడ్ చేయలేదాము కదా. ఓకే చాలు. ఓకే బస్ చూడు, నా లాజిక్ చూడు బస్. ఫ్రమ్ ద సోర్స్ ఐఎమ్ గెట్టింగ్ కాంట్రాక్ట్. ఓకే, అండ్ డూ ఐ ఆల్సో నో who is a customer for this contract? Do I also know for which product I am entering into contract? ఓ కాంట్రాక్ట్ ఏంది, దానికి సంబంధించిన కస్టమర్ ఎవడు, దానికి సంబంధించిన ప్రోడక్ట్ కూడా నాకు తెలుసు బస్. ఓకే, and if I go to this table here, based on my product category and customer type, I can define my offer elements ఈ టేబుల్లో. సో నా లాజిక్ ఏంటంటే, సో బేస్డ్ ఆన్ ది ఫస్ట్ వాట్ ఐల్ డూ, బేస్డ్ ఆన్ ది ఇన్కమింగ్ ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. Let's say from the source I'm getting 5 records or 6, 10, n number of records. For each record what I should do, so each record is one contract. Catch hold of that contract, find out who is the customer. From that customer derive the customer type, and for the same contract find out what is the product. From the product derive product category. Okay, so based on the product and product category, read the offer elements from the table and formulate so many entries for each contract. Contract number 1, offer element 1, offer book value in the, and look, you got it, and idu confuse aytamonna. So let's choose. See, this is actual offers. Okay, ఇది యాక్చువల్ ఆఫర్ వాల్యూస్. ఓకే, అంటే మనం ఏవైతే ఇవ్వాలని అనుకునేది, ఇది మన ప్లాన్ ఇది యాక్చువల్గా. ఓకే, ఇక్కడ యాక్చువల్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ వస్తున్నాయి. అంటే యాక్చువల్లీ ఆన్ లైవ్ యూ స్టార్ట్ క్రియేటింగ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ ఇస్ లైక్ అగ్రిమెంట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ యూ. ఆ కాంట్రాక్ట్లో అవన్నీ ఆప్షన్స్ ఎనేబుల్ అయింటున్నాడు. అంటే లెస్ దెన్ ఫుల్ ట్రాక్లో ఒప్పుకున్నామా, ఎల్ఎంసీ ఒప్పుకున్నా, లాస్ట్ మినిట్ చేంజ్ ఒప్పుకున్నామా లేదా, ఇయర్ ఆన్ ఇయర్ వాల్యూమ్ ఒప్పుకున్నామా లేదా, మంత్లీ వాల్యూమ్ ఆప్షన్లో ఒప్పుకున్నామా, రష్ ఆర్డర్ ఒప్పుకున్నామా లేదా, అన్ని కండిషన్స్ మనం అగ్రిమెంట్ రాసుకుని ఉంటామా. సో అంటే ఫర్ ఈచ్ ఇన్కమింగ్ కాంట్రాక్ట్ డూ వీ హ్యావ్ ఆల్ దోస్ డీటెయిల్స్. కాంట్రాక్ట్ నెంబర్ ఏంది, ఈ ఆప్షన్స్ అని ఒప్పుకున్నామా లేదా, కస్టమర్ రోడ్, ప్రోడక్ట్ రోడ్ ఉంటుంది కదా, రైట్. చూడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి చూడు. ఎస్ఎల్టీఎఫ్ఎల్ అంటే దానికి ఎస్ అని నో అని ఉంటుంది అన్నట్టు. అంటే ఎస్ఎల్టీఎఫ్ఎల్ అంటే ఈ కాంట్రాక్ట్కి ఎల్టీఎఫ్ఎల్ ఎస్ ఉంటే ఒప్పుకున్నట్టు, నో అంటే నో అన్నట్టు. ఎల్ఎంసీ మంత్లీ వాల్యూమ్ ఆప్షనాలిటీ, ఓటీడీస్ ఆన్ టైమ్ డెలివరీ కమిట్మెంట్, రష్ ఆర్డర్, ఇయర్ ఆన్ ఇయర్ వాల్యూమ్ గ్రోత్, ఇక్కడ నుంచి ఇవన్నీ అది ఆఫర్. అంటే ఒక్కొక్క కాంట్రాక్ట్కి ఏమేమి మెయింటైన్ చేస్తాం, అగ్రిమెంట్స్ ఏముంది, ఆఫర్ బుక్ ఏమున్నాయి, ఏమనుకున్నాము, ఏమి ఇచ్చినాము, రెండు మ్యాచ్ అయితే కరెక్ట్, మ్యాచ్ కాకపోతే కంప్లైంట్స్ కాదన్నట్టు. అది నా లాజిక్. ఇట్లా రికార్డ్ వస్తుంది. నేనేం చేయాలనుకున్నానంటే, ఒక టార్గెట్ ఎట్లా క్రియేట్ చేసినంటే చూడు, కాంట్రాక్ట్ నెంబర్ ఏంది, ఒక్కొక్క ఆఫర్ ఎలిమెంట్కి ఎల్టీఎఫ్ఎల్ అనే ఆఫర్ ఎలిమెంట్కి కాంట్రాక్ట్లో వాల్యూ ఏముంది, ఆఫర్ బుక్లో వాల్యూ ఏముంది, ఆ రెండు సేమ్ అయితే కంప్లైంట్సే కాదని పెట్టడం. ఒక్కొక్క ఆఫర్ ఎలిమెంట్ స్పెసిఫిక్గా కంప్లైంట్స్ చెక్ చేయాలి నేను. అర్థమైందా? ఇన్కమింగ్ కాంట్రాక్ట్ తీసుకోవాలి, దాని ఒక ఆఫర్ ఎలిమెంట్ ఎల్టీఎఫ్ఎల్ అనుకున్నాం. ఎల్టీఎఫ్ఎల్ కాంట్రాక్ట్లో వాల్యూ ఏముంది, దాని కరెస్పాండింగ్ కస్టమర్ టైప్, ప్రోడక్ట్ టైప్ పట్టుకుని ఆఫర్ బుక్లో వాల్యూ ఏముందో రెండు మెయింటైన్ చేసి, రెండు ఓకే అయితే ఎస్ఆర్ కంప్లైంట్స్ కాదని పెట్టాలన్నట్టు. అర్థమైందా నా లాజిక్? సో అంటే అప్పుడేంది, ఇప్పుడు కాంట్రాక్ట్ ఒక రికార్డుగా వస్తుంది. ఒక్కొక్క కాంట్రాక్ట్ గాను ఒక్కొక్క ఆఫర్ ఎలిమెంట్ గాను నాకు టార్గెట్లో ఎంట్రీ ఫామ్ చేయాలి నేను. ఎన్ని ఆఫర్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎల్ఎంసీ, ఎల్టీఎఫ్ఎల్, మంత్లీ వాల్యూమ్ ఆప్షన్ అంటే 6 ఉన్నాయి కదా. అంటే
ఒక్కొక్క కాంట్రాక్ట్ తీసుకుని 6 రికార్డ్స్ ఫార్మేట్ చేయాలి నేను టార్గెట్లో. Say I have a requirement of splitting 1 record to 6 records in my target, right? Alant logics ki then I'll have to go with I'll take 1 record, formulate 6 records and append 6 records to my result package, and which is getting updated to my target boss. Yeah, so dangerous. Then I'll go with what? Extras menu, sorry, edit menu, routines. Look at what is this? Expert routine antum. నేను రాయలేదు, సేవ్ వుడ్ బ్యాక్ వెళ్తుంది. చూడు ఎక్స్పోర్ట్ అనగానే స్టార్ట్ రొటీన్ డిసేబుల్ అయిపోయింది. ఎండ్ రొటీన్ అంటే యూ కెనాట్ ఇంప్లిమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ రొటీన్ వెన్ యూ గో విత్ ఎక్స్పోర్ట్. ఇట్ విల్ బి వన్ సింగిల్, లుక్ ఎట్ దిస్, వన్ సింగిల్ రొటీన్ విచ్ టేక్స్ డేటా ఫ్రమ్ సోర్స్ అండ్ అప్డేట్స్ టు మై టార్గెట్. నేను లాజిక్ ఇదే డేటా డిక్లేర్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా కోడ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్. పెద్ద కోడ్ ఏం కాదు, బస్ కోడ్ ఎంత పెద్దగా ఉంటే అంత లాజిక్ తక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే ఆల్వేస్ ఇది నీ లాజిక్ అన్న. యాక్చువల్లీ నీకు నేను ఫస్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే డీబగ్ చేస్తే నీకు అర్థం అవుతుంది. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ వన్స్. ఇక్కడ చూడు, ప్యాకెట్ 1 5 రికార్డ్స్ ఆఫ్ ప్రాసెస్. చూడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడు, ఎక్స్ట్రాక్షన్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ట్రాన్స్ఫర్మేషన్ చూడు ఏమవుతుందో. 5 రికార్డ్స్ ఆఫ్ కమ్ ఇన్ అండ్ ఇట్ ఇస్ బికమ్ 30 రికార్డ్స్ బస్. ఇట్ ఈస్ స్ప్లిట్ సో మెనీ రికార్డ్స్ ఇంటూ దట్. మనం హౌ విల్ యూ డీబగ్ దిస్ చెప్పు. నీకు లాజిక్ అర్థమైంది కదా ఏం చేయాలనుకున్నాము. ఒక్కొక్క కాంట్రాక్ట్ పట్టుకుని దానికి సంబంధించిన కస్టమర్ ప్రోడక్ట్ పట్టుకుని దాని కస్టమర్ టైప్ ప్రోడక్ట్ టైప్ తెచ్చుకుని దెన్ గో టు ద ఆఫర్ బుక్, గెట్ ద ఆఫర్ ఎలిమెంట్స్ అండ్ లింక్ ది కాంట్రాక్ట్ అండ్ ఆఫర్ ఎలిమెంట్స్, పుట్ ది కాంట్రాక్ట్ వాల్యూ, ఆఫర్ ఎలిమెంట్ వాల్యూ, దెన్ పుట్ ది వెదర్ సేమ్ ఆర్ నాట్. ఓకే, బట్ టఫ్ అయినా తప్పదు, యూ హ్యావ్ టు ఫేస్ దిస్. ఇప్పుడు ఫేస్ కాదు కానీ రియల్ టైంలో ఫేస్ చేయాల్సింది కదా. సో బెటర్ యూ ఫేస్ ఇట్ హియర్. బ్రేక్ పాయింట్ దగ్గరకు వచ్చిందన్న. ఓకే బస్, ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ దిస్ కోడ్ డూయింగ్? ఇఫ్ సోర్స్ ప్యాకేజ్ స్క్వేర్ పెడితే టేబుల్ మొత్తం ఈజ్ నాట్ ఇనిషియల్ అంటే ఏంది? ఇఫ్ దిస్ టేబుల్ ఈజ్ నాట్ బ్లాంక్, విల్ ఇట్ బి బ్లాంక్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? యుల్ హ్యావ్ బోత్ ద టేబుల్, సోర్స్ ప్యాకేజ్, రిజల్ట్ ప్యాకేజ్. ఆల్ ద రికార్డ్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ విల్ ఆల్ ఆటోమేటిక్ సిట్ ఇన్ టు విచ్ టేబుల్? సోర్స్ ప్యాకేజ్. ఎన్ని రికార్డ్స్ లోడ్ చేసినా 5 కదా. చూడు సోర్స్ ప్యాకేజ్ ఏముంటుంది, 5 అంటే 5 రికార్డ్స్ ఉంది. బట్ వాట్ అబౌట్ రిజల్ట్ అండర్స్కోర్ ఏమున్నా? 0, ఏమి లేవు. నువ్వు స్టార్ట్ సోర్స్ ప్యాకేజ్లో రికార్డ్ తీసుకుని నీకు ఎట్లా రికార్డ్ నీకు ఎట్లా కావాలో అట్లా రిజల్ట్ ఫీల్డ్స్ అనే వర్క్ ఏరియాలో ఫామ్ చేసుకుని అక్కడ నుంచి రిజల్ట్ ప్యాకేజ్కి అపెండ్ చేస్తే ఎన్ని రికార్డ్స్ నువ్వు అపెండ్ చేస్తే అన్ని టేబుల్ రిజల్ట్ ప్యాకేజ్కి వస్తాయి. రిజల్ట్ ప్యాకేజ్కి ఎన్ని రికార్డ్స్ వస్తే అన్ని రికార్డ్స్ క్యూబ్లోకి వెళ్తాను టార్గెట్లోకి. అది కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ నేను ఏమన్నా ఈజ్ నాట్ ఇనిషియల్ అంటే బ్లాంక్ లేకపోతే నువ్వు చూడు ఏం చేస్తున్నావు. చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ /base/ నాకు యాక్చువల్గా కస్టమర్ అనే ఇన్ఫాబెట్ పేరు ఎస్ కస్టమర్ బస్. మై ఇన్ఫాబెట్ నేమ్ ఇస్ ఎస్ కస్టమర్. సో /base/p ఎస్ కస్టమర్ అంటే ఏందన్నా? attribute table of S customer. I am writing a select on attribute table of S customer and bringing all the entries, but I am not reading every customer data. I am only reading customer data with this what in source package. And to do select star from attribute table of customer into table what? LTK. So should I create my table? I said data IT underscore customer type standard table of attribute table of customer పెట్టేసి already పైన. So into table so and so for all entries in source package where customer
where customer number in the table is equal to customer number in my source package and orbit version is equal to, in the master data you will have a field called OBJVRS, where orbit version equal to duplicate రావు యూనిక్గా వస్తాయన్నట్టు అంతే. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ అయితే ఇప్పుడు నాకు సోర్స్ ప్యాకేజ్లో ఏమున్నాయి కస్టమర్స్ చూడు, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయన్న. సోర్స్ ప్యాకేజ్లో ఉన్న కస్టమర్స్ గాను ఏదైనా కస్టమర్ నెంబర్ 300, 200, 300, 400 అంటే ఎంతమంది ఉన్నారు కస్టమర్స్? 5 ఉన్నారు. ఒక్కొక్క కాంట్రాక్ట్ ఒక కస్టమర్ అంటే ఓన్ నా మార్కెట్లో ఐ మెట్ 1 million customers బస్. I am by written selection to read only details of these 5 customers only from attribute table of customer. అందుకే ఫర్ ఆల్ ఎంట్రీస్ ఇన్ సోర్స్ ప్యాకేజ్ అన్నాడు. సోర్స్ ప్యాకేజ్లో ఉన్న కస్టమర్స్ గానే ఆ డేటా మాత్రం రీడ్ చేసి ఈ టేబుల్లో పెట్టన్నట్టు IT_customers అని. this F5 select this statement, one statement F5 ఓకే. అప్పుడు ఏమైంటుంది IT_customer అనే టేబుల్లోకి కస్టమర్ నంబరు ఆబ్జెక్ట్ వర్షన్ ఏ వాడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ వచ్చిన నాకు ఇంకా కూడా ఇంపార్టెంట్. ఇంకా రైట్కి పోతే ఒకటి ఉంది. I have in the customer master I have a column called customer type exceptional essential అని పెట్టుకున్నాను బస్. అది కావాల్సి వచ్చి దట్స్ వై ఐ రెడ్ ది ఎంటైర్ attribute table and kept it in one internal table బస్. నెక్స్ట్, డస్ మై సోర్స్ ప్యాకేజ్ హ్యావ్ మెటీరియల్ నంబర్ ఆల్సో? సోర్స్ ప్యాకేజ్లో మెటీరియల్ నెంబర్ కాదు మెటీరియల్ మార్కెట్ మొత్తం రీడ్ చేస్తే నాకు ప్రోడక్ట్ కేటగిరీ వస్తుంది అన్నట్టు. సో సేమ్ చూడు, మై ఇన్ఫర్మేషన్ నేమ్ ఫర్ ప్రోడక్ట్ ఈజ్ ఎస్ ప్రోడక్ట్. వెన్ ఐమ్ రీడింగ్ డేటా ఫ్రమ్ /b/p ప్రోడక్ట్ అంటే ఐఎమ్ రీడింగ్ attribute table of product and getting all the product details which is available in source package బస్. అప్పుడు IT ప్రోడక్ట్ టేబుల్కి ఏం వస్తుంది బస్? ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్రోడక్ట్ కేటగిరీ వచ్చింది బస్. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ వచ్చింది ప్రోడక్ట్ కేటగిరీ. ఎస్, అవి రెండు వాడుకుని నేను చూస్తాను. సరే అంటే నేను ఏం చేసిన బస్, I got one internal table called IT customer with all customer details. I got another table called IT_product with all my product details బస్. అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం బస్, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా మంది. వాట్ ఇస్ దిస్ టేబుల్? SOFRELE టేబుల్. ఈ టేబుల్ ఆఫర్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ డేటా కూడా కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ విట్టింగ్ మై డేటాబేస్ టైమ్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రీడ్ ఆల్ దిస్ టేబుల్ అండ్ పుట్ ఇంటూ వన్ ఇంటర్నల్ టేబుల్ బస్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద ఇదేంది అదేనా టేబుల్. ఆ టేబుల్ డేటా అంతా ఆఫర్ బుక్ తెచ్చి పెడతాం. అవుట్ ఎగ్జిక్యూట్ 1 line F5. ఈ IT_offer book అని టేబుల్లో పెట్టినాం. మొత్తం చూడు ఈ టేబుల్ చూస్తే అదే LMC ఏంది, ప్రోడక్ట్ కేటగిరీ ఏంది, ప్రోడక్ట్ టైప్ ఏంది, నో ఎస్ అని ఉన్నాయి బస్. డేటాబేస్ అన్నీ నాకు కావాల్సిన డేటా అంతా ఇంటర్నల్ టేబుల్కి రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఐ జస్ట్ ఫీల్డ్ మై కస్టమర్ డీటెయిల్స్ ఇంటూ వన్ టేబుల్, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంటూ వన్ టేబుల్, ఆఫర్ ఎలిమెంట్స్ ఇంటూ వన్ టేబుల్. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఊరు ఐఎమ్ జస్ట్ చెకింగ్ అంటే ఆఫర్ బుక్ అనే టేబుల్లో ఈజ్ నాట్ ఇనిషియల్ కదా. ఎస్, సోర్స్ ప్యాకేజ్ కూడా సోర్స్ ప్యాకేజ్ నాట్ ఇనిషియల్, ఇది నాట్ ఇనిషియల్, బోత్ హ్యావ్ గాట్ డేటా. సో ఎస్, కండిషన్ గెట్ సాటిస్ఫైడ్. ఏం చేస్తున్నాను ఇక్కడ లూప్ తిప్పుతాను. నౌ ఐ స్టార్ట్ రన్నింగ్ ద లూప్. నౌ loop at source package assigning result fields. What will happen? First record from source package will go and sit into what? Source fields. Assign చేసినాక వస్తుంది. అసైన్ ఇప్పుడు సోర్స్ ఫీల్డ్కి వెళ్తే ఫస్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ నెంబర్ 9001 స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. దీంట్లో కస్టమర్ ఉంటాడు బస్, ఉంటాడు కదా. ఆ ఫస్ట్ కాంట్రాక్ట్ సంబంధించిన కస్టమర్ అంటే వీడు, ఫస్ట్ కాంట్రాక్ట్ ప్రోడక్ట్ వీడు అన్న. ఇప్పుడు నేను సోర్స్ ఫీల్డ్స్ ఐఫన్ ప్రోడక్ట్ అంటే ఏది వస్తుంది బస్? P101 దేవుడు ప్రోడక్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ 1. ఇఫ్ ఐ సే సోర్స్ ఫీల్డ్స్ ఐఫన్ కస్టమర్ అంటే దేవుడు C అన్నాడు. హూ ఇస్ దిస్ కస్టమర్ C అన్నాడు? ఆఫ్ వాట్? కాంట్రాక్ట్ 1. ఎందుకంటే ఫస్ట్ కాంట్రాక్ట్ ఈజ్ ఇన్ source_ fields. Now whatever I refer from source_ fields I am referring to the customer or product of contract 1 only. Yeah. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు చూడు, ఇది చూడండి క్లియర్ ఇట్స్ పెట్టు. ఇప్పుడు నువ్వు చూడు ఈ చదువు ఏం చేస్తున్నాడా, రీడ్ టేబుల్ IT_customer means I am reading which table, which details was customer, read the customer details and put into one work, because when I read table I must put into one work here, record by multiple records internal table, single record by record work here. So read the customer details into work here. For which customer details? Where customer is equal to
source fields customer. Now what do you have in source fields now? The field symbol source fields contains information about first contract. First contract customer ఎవడు సి అనేది సి అనేది సంబంధించిన డీటెయిల్స్ రీడ్ చేసి ఈ టేబుల్ ఈ వర్క్ ఏరియాలో పెట్టేసి అంటున్నా. ఇప్పుడు ఈ వర్క్ ఏరియాలో ఏముంటాయి బస్ సి అనేది సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇట్లా ఒక రో ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఏరియా ఐఫన్ వర్క్ ఏరియా అండర్స్కోర్ కస్టమర్ ఐఫన్ కస్టమర్ టైప్ అంటే ఎవడు బస్ ఇది ఎక్సెప్షన్లు వస్తుంది కదా. సేమ్ అట్లే అగైన్ రీడింగ్ ది ప్రోడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ది ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఫస్ట్ రికార్డ్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ డీటెయిల్స్ తెచ్చిన దీంట్లో ప్రోడక్ట్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ P101 డౌన్ స్ట్రీమ్ అయ్యిందని తెలుస్తుంది. సో ఇప్పుడు నేను వర్క్ ఏరియా అండర్స్కోర్ కస్టమర్ ఐఫన్ కస్టమర్ టైప్ అంటే ఆ సీఎన్కి సంబంధించిన కస్టమర్ టైప్ వస్తుంది. వర్క్ ఏరియా అండర్స్కోర్ ప్రోడక్ట్ ఐఫన్ ప్రోడక్ట్ కేటగిరీ అంటే ప్రోడక్ట్ సంబంధించిన ప్రోడక్ట్ కేటగిరీ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం కోసం ఇప్పుడు ఇన్ ఎల్టీ ఆఫర్ బుక్ ఫర్ కస్టమర్ టైప్ ఎక్సెప్షన్ ఇప్పుడు ఏం చూద్దాం. ఎక్సెప్షన్లో ఏం చూద్దాం. వర్క్ ఏరియాలో కస్టమర్ టైప్ ఏముందన్న ఎక్సెప్షన్లు ప్రోడక్ట్ కేటగిరీ ఏముందన్న డౌన్ స్ట్రీమ్. ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్సెప్షనల్ అండ్ డౌన్ స్ట్రీమ్ విల్ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్ ఆర్ వన్ రికార్డ్ బస్. ఆఫర్ బుక్ టేబుల్లో ఎట్లా ఇఫ్ ఐ గో టు ది ఆఫర్ ఎలిమెంట్ టేబుల్ డౌన్ స్ట్రీమ్ ఎక్సెప్షనల్ అంటున్నా. Select records from this table where my product category is downstream and product customer type is exceptional అంటే ఒక రికార్డు ఉందా 6 రికార్డులు ఉంటాయి. 6 రికార్డులు నాకు లూప్ తిరగాల మళ్ళీ. సో లూప్లో లూప్ పెడుతున్నాను బస్. చూడు ఏమంటున్నానంటే చూడు ఏ టైం లూప్ తిప్పుతున్నాం బస్. ఆఫర్ ఎలిమెంట్స్ అన్నీ ఒక టేబుల్కి తెచ్చుకున్నాను కదా ఐటీ ఆఫర్ బుక్ అని. లూప్ అట్ మై ఆఫర్ బుక్ బై లూపింగ్ ఇన్ పుట్ ఈచ్ రికార్డ్ ఇంటూ వర్క్ ఏరియా. లూప్ అంటే ఎన్నిసార్లు తిరుగుతుంది 6 రికార్డ్స్ అంటే 6 టైమ్స్. ప్రతిసారి లూప్ తిరిగి ప్రతిసారి ఫస్ట్ రికార్డ్ వర్క్ ఏరియాకి చేస్తున్నాం బస్. లూప్ అట్ దిస్ ఆఫర్ బుక్ వర్క్ టేబుల్ అండ్ పుట్ ఇట్ వర్క్ ఏరియా అండ్ రన్ దిస్ లూప్ నాట్ ఫర్ ఆల్ 24 రికార్డ్స్ ఉన్నాయి ఆ టేబుల్లో. ఐ డోంట్ వాంట్ ద లూప్ టు రన్ ఫర్ ఎవ్రీ 24 రికార్డ్స్. యాజ్ ఆఫ్ నో ఇట్ హస్ రన్ ఫర్ లూప్ ఓన్లీ ఫర్ దోస్ 6 కాంబినేషన్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ అండ్ వాట్ డౌన్ స్ట్రీమ్ ఓన్లీ. అప్పుడు ఏమంటారు చూడు లూప్ అట్ దిస్ టేబుల్ ఇంటూ వర్క్ ఏరియా ఓన్లీ వేర్ product category is equal to exceptional and customer type is what customer type is exceptional and product category is what downstream. ఈ కాంబినేషన్ తో 6 రికార్డులకు మొక్కే లూప్ తిప్పు. if I don't take out this where clause here, what happens? Loop will run for 24 records, but I want the loop to run only for my combination of exceptional downstream. So అందుకు where clause పెట్టి లూప్ తిరుగుతాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇప్పుడు నా ఫార్మేటింగ్ మై అవుట్పుట్ రికార్డ్. అవుట్పుట్ రికార్డ్ ఎక్కడ ఫార్మేట్ చేయాలి రిజల్ట్ ఫీల్డ్ ఫార్మేట్ చేసి ఫ్రమ్ రిజల్ట్ ఫీల్డ్ ఐ నీడ్ టు పుట్ ఇంటూ రిజల్ట్ ప్యాకేజ్ బస్. సో నా టార్గెట్లో ఏం 4-5 ఫీల్డ్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్ నంబరు, ఆఫర్ ఎలిమెంట్, కాంట్రాక్ట్ వాల్యూ, ఆఫర్ బుక్ వాల్యూ, కంప్లైంట్స్ ఏంది. నౌ ఫర్ ద టార్గెట్ ఫీల్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు కెన్ ఐ సే సోర్స్ కాంట్రాక్ట్. సోర్స్ ఫీల్డ్స్లో కాంట్రాక్ట్ నెంబర్ ఏముందో అదే కాంట్రాక్ట్ నెంబర్ రిజల్ట్లోకి పెట్టాలంటున్నా. చూడు నవ్ అడ్రస్ లుక్ దిస్ లూప్ తిప్పి సోర్స్ ఫీల్డ్స్ వర్క్ ఏరియాలో ఉన్న కాంట్రాక్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఫీల్డ్లోకి వస్తున్న కాంట్రాక్ట్ నెంబర్ అసైన్ చేయాలి అంటున్నాను. ఎస్ ఇప్పుడు రిజల్ట్ ఫీల్డ్ ఫార్మ్ చేస్తున్నాను బస్. ఐఎమ్ ఫార్మేటింగ్ వర్క్ ఏరియా రిజల్ట్. రిజల్ట్ ఫీల్డ్లో ఫస్ట్ ఏం వచ్చింది బస్ కాంట్రాక్ట్ నెంబర్ అసైన్ చేసినాను. ఓకే నెక్స్ట్ ఏం ఆఫర్ ఎలిమెంట్ అసైన్ చేయాలనుకుంటున్నాను. చూడు నెక్స్ట్ ఆఫర్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏమంటున్నాను బస్. ఇప్పుడు నువ్వు లూప్ తిప్పుతున్నావు ఆఫర్ బుక్కి. ఇప్పుడు లూప్ తిప్పినాడు ఆఫర్ బుక్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొచ్చిందో దాన్ని అసైన్ చేస్తున్నాను బస్. ఈ ఆఫర్ బుక్ ఆఫర్ ఎలిమెంట్లు ఏముంది బస్ ఎల్ఎంసీ అని ఉంది. ఆ ఎల్ఎంసీ అనేది ఆఫర్ ఎలిమెంట్లకు పంపిస్తున్నాను. పంపించినాక ఇప్పుడు రిజల్ట్ ఫీల్డ్లోకి చూడన్నా కాంట్రాక్ట్ నెంబర్ పెట్టినాం, ఆఫర్ ఎలిమెంట్ పెట్టినాం. ఇప్పుడు కాంట్రాక్ట్ వాల్యూ ఏంది ఆఫర్ బుక్ వాల్యూ. ఆఫర్ బుక్ వాల్యూ అక్కడ నుంచి వస్తుంది కదా బస్. వర్క్ ఇయర్ ఆఫర్ బుక్లోనే వాల్యూ కూడా ఉంటుంది కదా ఎస్ వాల్యూ ఏముంది బస్ నో అనేది తీసుకొచ్చి అసైన్ చేస్తున్నాను బస్. ఇవి వర్క్ ఇయర్ చూస్తే వర్క్ ఇయర్ ఆఫర్ బుక్ కాదు. యూ షుడ్ లుక్ అట్ రిజల్ట్ అండర్ స్కోర్ ఫీల్డ్స్. కాంట్రాక్ట్ నెంబర్ వచ్చింది, ఎల్ఎంసీ వచ్చింది. ఎస్ వాల్యూ అంటే ఏంటి ఆఫర్ బుక్లో ఉన్న వాల్యూ. నాకు నెక్స్ట్ కాంట్రాక్ట్లో ఉన్న వాల్యూ కావాలి. కాంట్రాక్ట్లో ఉన్న వాల్యూ ఎట్లా తెలుస్తుంది బస్. నాకేంటంటే ఎల్ఎంసీ అనుకున్నా. ఎల్ఎంసీ వాల్యూ ఈజ్ ఇన్ ఇన్ఫాబెట్ కాల్డ్ ఎస్ఎల్ఎంసీ అని ఒక ఫీల్డ్ ఉంది. ఎల్టీఎఫ్ఎల్ అయితే ఐ హ్యావ్ ఇన్ఫాబెట్ నేమ్ ఎస్ఎల్టీఎఫ్ఎల్ అని ఉంది సోర్స్ ఫీల్డ్స్లో. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ లుక్ అట్ సోర్స్ ఫీల్డ్స్ ఫస్ట్ కాంట్రాక్ట్ సంబంధించి చూస్తే అన్ని ఫీల్డ్స్ చూడు ఇక్కడ ఉన్నాయి. ఎల్ఎంసీకి సంబంధించిన వాల్యూ ఎక్కడ ఉంది బస్
ఎస్ఎల్ఎంసీలో ఉంది, ఎల్టీఎఫ్ఎల్కి ఇక్కడ ఉంది, మంత్ వాల్యూమ్ అన్నీ అట్లా ఇన్ఫాబిక్స్ ఉన్నాయి నాకు. ఫర్ కాంట్రాక్ట్ ఎల్ఎంసీ వాల్యూ ఏముంది, ఎల్టీఎఫ్ఎల్ వాల్యూ ఏముంది, మంత్లీ వాల్యూమ్ ఆప్షనల్ ఏముందని అన్ని ఒక్కొక్క ఫీల్డ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను రాసిన కోడ్. ఇప్పుడు నేను చేస్తున్నంటే సపోజ్ ఇఫ్ యూఆర్ ఫార్మేటింగ్ రికార్డ్ ఫర్ ఇప్పుడు ఆఫర్ ఎలిమెంట్ ఏమనుకున్నాం బస్ ఎల్ఎంసీకి కదా, అప్పుడు కేస్ స్టేట్మెంట్ రాసినాం బస్. లైక్ ఇన్ సి లాంగ్వేజ్ యూ క్యాన్ స్విచ్ కేస్, అబాప్లో కేస్ స్టేట్మెంట్. ఇఫ్ కేస్ ఆఫర్ ఎలిమెంట్ ఏముంది బస్ ఎల్ఎంసీ అయితే రిజల్ట్లో ఉన్న కాంట్రాక్ట్ వాల్యూకి ఎల్ఎంసీ ఫీల్డ్లో నుంచి తీసుకో. అదే ఎల్టీఎఫ్ఎల్ అయితే ఎల్టీఎఫ్ఎల్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ కాంట్రాక్ట్ వాల్యూకి అసైన్ చేయి. అదే రష్ ఆర్డర్ అయితే రష్ ఆర్డర్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ అసైన్ చేయి కాంట్రాక్ట్ వాల్యూకి. అదర్వైజ్ ఇది అన్నట్టు అన్ని ఆ 6 కండిషన్ ఏ ఫీల్డ్ ఏ కంప్లైంట్స్ అయితే ఆ కంప్లైంట్ సంబంధించిన కాంట్రాక్ట్ వాల్యూ ఫీల్డ్ నుంచి తీసుకోవచ్చు. అట్లా మొత్తం ఇది వస్తుంది, అయిపోద్ది బ్యాక్. సో ఇప్పుడు ఏంది, ఇఫ్ లుక్ అట్ దిస్ రిజల్ట్ ఫీల్డ్స్, కాంట్రాక్ట్ నెంబర్ వచ్చింది, ఆఫర్ ఎలిమెంట్ వచ్చింది, కాంట్రాక్ట్ వాల్యూ నో ఉంది, ఇది ఆఫర్ బుక్ ఆఫర్లో నో ఉంది. ఈవెన్ ఇన్ ద కాంట్రాక్ట్ దే సెట్ యాజ్ వాట్ నో ఓన్లీ. సో 2 మ్యాచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇది కంప్లైంట్స్ అనే ఫ్లాగ్ ఇది సెట్ చేయాలి, 2 మ్యాచ్ కాబట్టి ఎస్. యాక్చువల్లీ ఇంకో కండిషన్ మ్యాచింగ్ అని కాదన్నా, ఆఫర్ బుక్ లేనిది మనం ఏమేమి ఇవ్వచ్చు అని పెట్టుకున్నాం బస్. కాంట్రాక్ట్లో యాక్చువల్గా ఇచ్చింది ఏందో అని అంటే ఇప్పుడు సపోజ్ లెస్ దాన్ ఫుల్ ట్రక్ లోడ్ ఉందన్న, ఆఫర్ బుక్లో ఎస్ అని ఇచ్చినాం అంటే ఈవెన్ ఇఫ్ ద ట్రక్ లెట్స్ ట్రక్ కెపాసిటీ ఇస్ 10,000 ఐ విల్ బి స్టిల్ బి డెలివరింగ్ హిమ్ విత్ 100 లీటర్స్ ఆల్సో. లెస్ ట్రక్ కెపాసిటీ తక్కువ అని పంపిస్తాను అన్నట్టు, బికాస్ ఈజ్ మై ఎక్సెప్షనల్ కస్టమర్ బస్. సో ఇన్ ఆఫర్ బుక్ ఐ సెడ్ ఎస్, ఇన్ ద కాంట్రాక్ట్ ఐ సెడ్ నో. నో ఇజ్ ఇట్ కంప్లైంట్స్ ఆర్ నాట్? ఆఫర్ బుక్లో ఇస్తామని ప్లాన్ చేసుకున్నాం, కానీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇవ్వలే. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కంప్లైంట్సే కదా అది లెస్ దెన్ ఫుల్ ట్రక్ లోడ్. ఎస్ ఆర్ నోనా? హూ సేస్ నో? వై ఈ సేస్ నో? బికాస్ అక్కడ ఎస్సీకి నో మ్యాచ్ కాలే కదా అంటున్నాడు. కానీ నేనేమంటానంటే ఆఫర్ బుక్లో ఇస్తామని అనుకున్నాము, ఈకపోతే మనకు లాభమే కదన్నా. వి సెడ్ లెస్ దెన్ ఫుల్ ట్రక్ లోడ్ ఎస్ ఇన్ మై ఆఫర్ బుక్, సే వీ విల్ గివ్ ఇట్, but we never gave it. But without giving that offer, I could enter into an agreement with the customer. I am still benefiting from it. Less than full truck load ఒప్పుకుంటే 10,000 లీటర్ల ట్రక్ 100 లీటర్లు తీసుకుపోవాలన్నా మొత్తం డబ్బు ఎత్తిపోతుంది. నేను ఇస్తామని ప్లాన్ చేసినాక నేను వాడికి అది ఆఫర్ ఈకోకుండా వంత అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయినా, వంత ఏదో మాటలు చెప్పేసి ఒప్పించేసిన, నాకు బెనిఫిట్ కదా బస్. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ కంప్లైంట్స్. కానీ అక్కడ నో ఉండి లెట్స్ ఇన్ ఆఫర్ బుక్ వి ప్లాన్ నాట్ టు గివ్, బట్ కాంట్రాక్ట్లో వాడు నన్ను మన మాటలు పెట్టి వాడు ఎత్తుకున్నాడు ఆఫర్, మంది నాన్ కంప్లైంట్స్ అన్నట్టు. అర్థమైందండి? ఇఫ్ మై ఆఫర్ బుక్ సేస్ ఎస్ బట్ మై కాంట్రాక్ట్ సేస్ నో, ఓకే. బట్ మై ఆఫర్ బుక్ సేస్ నో అండ్ హియర్ ఇట్ సేస్ ఎస్, దెన్ నాట్. ఓకేనన్నా అర్థం? అందుకే పాయింట్. సో అందులో ఏం పెట్టినా అంటే కండిషన్ రాసిన అన్న, ఎస్ వాల్యూ అంటే ఆఫర్ బుక్ వాల్యూ అన్న, ఇది ఎస్ కాన్ వాల్యూ అంటే కాంట్రాక్ట్ వాల్యూ. ఇఫ్ ఆఫర్ బుక్ వాల్యూ అండ్ కాంట్రాక్ట్ బుక్ వాల్యూ సేమ్, రెండు సేమ్ ఉన్నా, ఆర్ ఇఫ్ కాంట్రాక్ట్ వాల్యూ ఇస్ ఇఫ్ ఆఫర్ బుక్ వాల్యూ ఇస్ ఎస్ అండ్ కాంట్రాక్ట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు నో, ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్, రెండు సేమ్ ఉన్నా పర్లేదు, రెండు వేరే వేరే ఉంటే అది ఎస్, ఆఫర్ బుక్ ఎస్ ఉండి కాంట్రాక్ట్ వాల్యూ నో ఉన్నా ఐఎమ్ సెక్టింగ్ ఇట్ ఎస్ వాట్ కంప్లైంట్స్. ఆ రెండు కండిషన్లు ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకుండా ఏంది బస్ నో, అది కాన్సెప్ట్. ఇప్పుడు చూస్తే రిజల్ట్ ఫీల్డ్స్లో ఏం పడింది బస్, ఈ రెండు సేమ్ కాబట్టి ఇట్ సాటిస్ఫైడ్ దట్ ఫస్ట్ కండిషన్. డిఫరెన్స్ ఉంటే అప్పుడు ఎస్ ఆ నోన్ అని చెక్ చేస్తుంది, సేమ్ ఉంటే వేరే కండిషన్ లేదు, సో ఎస్ పెట్టేసింది బస్. నౌ మై రికార్డ్ ఈస్ రెడీ. నౌ ఫ్రమ్ దిస్ రిజల్ట్ అండర్ స్కోర్ ఫీల్డ్స్ ఐ అపెండ్ ది రికార్డ్ బ్యాక్ టు వాట్ రిజల్ట్ అండర్ స్కోర్ ప్యాకేజ్ బస్. చూడు, append result underscore fields to whatever the way you want to formulate your record to what result underscore fields and append that to result underscore package bus. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే ఏడున్న రిజల్ట్ ప్యాకేజ్ ఎన్ని రికార్డ్స్ వచ్చినా ముందు బ్లాంక్ ఉండింది. డోంట్ వరీ అబౌట్ రికార్డ్ టైప్ డేటా ప్యాకెట్, కాంట్రాక్ట్ నంబరు, ఆఫర్ ఎలిమెంట్, కాంట్రాక్ట్ వాల్యూ, ఆఫర్ బుక్ వాల్యూ, కంప్లైంట్స్, అట్లా ఒక రికార్డ్ వచ్చింది. అట్లా ఒక్కొక్క కాంట్రాక్ట్కి ఎన్ని ఆఫర్ బుక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే నాకు లూప్లో లూప్ ఉంది కదన్నా. ఫస్ట్ పైన ఒక లూప్ ఉంది సోర్స్ ప్యాకేజ్కి,
సోర్స్ ప్యాకేజ్ ఒక రికార్డ్ తీసుకుంటాను, దాంట్లో మళ్ళీ సబ్ లూప్స్ ఉన్నాయి, సబ్ లూప్లో రికార్డ్స్ ఫార్మేట్ చేసి అప్ అంటే ఐ టేక్ ఈచ్ రికార్డ్ అండ్ ఫార్మేట్ 5 రికార్డ్స్ అండ్ అప్ అండ్ బస్. ఇంకా లూప్ తిప్పట్లే, ఇంకా నీకు లాజిక్ అర్థం, లూప్ తిప్పట్లే. నెక్స్ట్ రెండో రికార్డు, మూడో రికార్డు బస్, మళ్ళీ అపెండ్, మళ్ళీ రికార్డ్ ఫార్మేట్ చేస్తుంది, మళ్ళీ అపెండ్, 4 రికార్డు, మళ్ళీ రికార్డ్ అపెండ్ చేస్తుంది, 5వ రికార్డు. ఒక్కొక్క కాంట్రాక్ట్ అట్లా 6 టైమ్స్ తిరిగేసి అపెండ్ చేసి, ఇప్పుడు రిజల్ట్ ఫీల్డ్లో చూడు, సరే రిజల్ట్ స్కోర్ ప్యాకేజ్లు ఎన్ని రికార్డ్స్ వచ్చిన, కాంట్రాక్ట్ నెంబర్ 11111 ఆఫర్ ఎల్ఎంసీ అన్ని ఆఫర్స్ సెట్ అయినాయి. నో 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 ఇక్కడ చూడు కాంట్రాక్ట్ వాళ్ళు ఆఫర్ బుక్ లెస్, ఆఫర్ బుక్ లెస్ కానీ కాంట్రాక్ట్లు మనం ఇవ్వలే, కానీ కంప్లైంట్స్ ఏంది బస్, కంప్లైంట్స్ కదా ఎస్ఏ ఇవ్వాలనుకున్నాను, ఇకపోతే ఇంకా మనకు లాభమే కదన్నా. దట్స్ హౌ ఇట్స్ ఎస్ ఎస్. సో వన్ కాంట్రాక్ట్ మళ్ళీ ఇట్ గోస్ టు అవుటర్ లూప్ నౌ, మళ్ళీ ఏంది సెకండ్ రికార్డ్ ఫ్రమ్ సోర్స్ ప్యాక్, అట్లా ఒక్కొక్క రికార్డ్ 6 రికార్డ్స్ ఫార్మేట్ చేసి ఇస్తుందన్న. డోంట్ ఫర్గెట్ అబౌట్ దీస్ కాలమ్స్. కాంట్రాక్ట్ నెంబర్ ఏంది, ఆఫర్ ఎలిమెంట్ ఏంది, కాంట్రాక్ట్ వాల్యూ ఏంది, ఆఫర్ బుక్ ఎలిమెంట్ ఏంది, కంప్లైంట్సే కాదు. ఇక్కడ నో అన్నది ఎందుకు నో వస్తుంది, లెస్ దాన్ ఫుల్ ట్రక్ లోడ్ యాజ్ పర్ ఆఫర్ బుక్ ఇట్ ఈస్ నో, బట్ కాంట్రాక్ట్ దెవ్ గివెన్ ఇట్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ కంప్లైంట్స్. ఇంకా దీన్ని బట్టి నేను వేరే ఆ ముందు వర్డ్స్ క్రియేట్ చేశాను, అర్థమైందన్నా. ఏ ఒక్కటి నో అయినా కూడా మొత్తం కాంట్రాక్ట్ నో అన్నట్టు, ఏ ఒక్క ఆఫర్ ఎలిమెంట్ మ్యాచ్ కాకుండా మొత్తం కంప్లైంట్స్ ఈజ్ నాట్, ఎంటర్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ కంప్లైంట్స్. అది నాకు లాజిక్. కన్ఫ్యూజ్ చేసిన అన్న, బట్ అల్టిమేట్ సి దిస్ లాజిక్ ఈజ్ స్పెసిఫిక్ టు వన్ ప్రాజెక్ట్ ఆర్ వన్ బిజినెస్ రిక్వైర్మెంట్. ప్రతిసారి ఇదే లాజిక్ ఉండదన్న, నువ్వు పట్టుకోవాల్సిన లాజిక్ కాదు, నువ్వు పట్టుకోవాల్సింది ఏమంటే సోర్స్ ప్యాక్లో రికార్డ్స్ ఉంటాయి, అల్టిమేట్లీ ఎత్తుకుపోయి రికార్డ్స్ ఎట్లా కావాలి రికార్డ్స్ రిజల్ట్ ప్యాక్లో పెట్టాలి, అంతవరకు అదే నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంతే. పెట్టడం ఏంటంటే యూ లూప్ త్రూ సోర్స్ ప్యాకేజ్ అసైనింగ్ కీప్ అసైనింగ్ టు సోర్స్ ఫీల్డ్స్, ఫ్రమ్ సోర్స్ ఫీల్డ్స్ యూ ఫార్మేట్ యూ రికార్డ్ రిజల్ట్ ఫీల్డ్స్, ఫ్రమ్ రిజల్ట్ ఫీల్డ్ యూ అపెండ్ రికార్డ్ టు వాట్ result underscore package, and what are the records you append to result package, that will be getting up back to target. ఎవడైనా సినారో ఏదైనా అడిగితే ఇది చెప్తాం అన్నట్టు. కొంతమంది అంటారు నాకు రియల్ టైం క్వశ్చన్లు పడినాయి, నాకు ఇంటర్వ్యూ క్లియర్. రియల్ టైం క్వశ్చన్ అంటే ఏం లేదన్నా, వాట్ ఈజ్ ఎక్స్పర్ట్ రొటీన్ అంటే అది సబ్జెక్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ రిక్వైర్మెంట్ యూ రిటర్న్ ఎక్స్పర్ట్ రొటీన్ అంటే అది రియల్ టైం క్వశ్చన్ అంతే. అంతే రియల్ టైం అంటే అదే అన్న, అంతే. ఇంకా ఇంత అడగడం చేయాల్సిన అవసరం లేదు, బట్ లాజిక్ ఇలా ఉంటాయి అంతే, థాట్ అంతే. పీపుల్ హూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇంత అయితే యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్. ఇది ఎక్స్ట్రీమ్ కేస్ అన్నట్టు, ఈ రేంజ్లో రాస్తారు అన్నట్టు, ఎక్స్ట్రీమ్ కేస్ తీసుకెళ్ళాను అంతే. బేసికల్గా నేను ఎంత రాసినా ఏం చేస్తున్నాను, టేబుల్లోంచి ఇంటర్ టేబుల్కి పెడతాను, లూప్ తిప్పి దాన్ని వాడుకుంటాను, దాని మించి ఏమైనా చేసినాను ఎవడన్నా ఇంతే. ఇంకోటి వెనిసి కాంప్లెక్స్ ట్రాన్స్మిట్ డేటా ఎవడు దే డోంట్ జనరేట్ డేటా ఆన్ ఎయిర్. ఓకే, అల్టిమేట్ డేటా విల్ బి ఇన్ సమ్ టేబుల్, లుకప్ చేయాల్సింది ఎవడన్నా అంతే. వేరే దగ్గర ఉంటుంది, సెలెక్ట్ లుకప్ చేసుకొని తీసుకురావడం పెట్టడం అంతే. రీడ్ మార్కెట్ ఇస్ లుకప్ కదా, వేరే వేరే టేబుల్స్ ఉంటే టేబుల్ డిఫరెంట్ టేబుల్స్ నుంచి లుకప్ చేయడం, వాల్యూ తీసుకోవడం పెట్టడం అంతే. ఎవడని తెలిసింది లుకప్ అయిన లాజిక్, అర్థమైందన్న. సో లుకప్ చేస్తాడు, ఇంటల్ టేబుల్ పెట్టుకుంటాడు, ఇంటల్ టేబుల్ రీడ్ చేస్తాడు అంతే. రీడ్ ఒక రికార్డ్ కావాలంటే రీడ్ అంటాడు, చాలా రికార్డ్స్ లూప్ తిప్పాలంటే లూప్ పట్టు అంటాడు అంతే. ఓకే బస్. యా అది రికార్డులకు చూపుతున్నా.